ఏపీలో టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు వర్గపోరు పలుచోట్ల రచ్చకెక్కుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా అక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన, పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఆ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే కస్సుబుస్సు అనడానికి గల కారణాలేంటి? ఎన్నిసార్లు హెచ్చరించినా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైఖరిలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆ ఇద్దరి మధ్య వివాదానికి దారితీసిన పరిణామాలేంటి? ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? జెండలు జతకట్టాయి, అధినేతలు చేతులు కలిపారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం టీడీపీలో కల్లోలం కలకలం రేపుతోంది. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నట్టుగానే అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనుచర గణం ఆగడాలకు, అక్రమాలకు పాతపట్నం నియోజకవర్గం అడ్డాగా మారిందట. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు మైన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ, మరోవైపు కూటమి నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారట. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే మామిడి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ అన్నట్టుగా మారింది అక్కడి పరిస్థితి. కలమట ప్రభుత్వంలో ఉండి ఆర్టీలు వేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక దీంతో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అక్రమాలు చేయడమే ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రధాన అజెండాగా పెట్టుకున్నారనే విమర్శలు తప్పట్లేదు. కొత్తగా ఎమ్మెల్యేలు అవ్వడంతో ఆయన అనుచరుల ఆగడాలకు అద్దులేదట. పాతపట్నంలో ఎటు చూసినా గ్రూప్ రాజకీయాలు హోరెత్తుతున్నాయట. తన తండ్రి కలమట మోహన్ రావు 4 సార్లు, తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం, కానీ ఎక్కడా కరప్షన్ లేదు. మామిడి గోవిందరావు ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు పెరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి దూరం, అక్రమాలకు నిలయంగా మారింది. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పాతపట్నంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కలమట ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జిల్లా పెద్దలు చొరవ తీసుకుని కోరుతున్నారు. ఎటువంటి లోటుపాట్లు ఇక నుండి జరగకుండా చూడాలని, లేని ఎడల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని కలమట మండిపడ్డారు. ఇది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇక కలమట కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటిది 2024లో కలమట వెంకటరమణను కాదని అక్కడ టీడీపీ మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించారు. దీంతో అప్పటి నుండి కలమట వెంకటరమణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా తనను నిమిత్త మాత్రుడిగా ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అక్రమాలకు తెరలేపారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. పాతపట్నంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, వంశధార నదీ తీర ప్రాంతం నుండి వేల సంఖ్యలలో లారీలు తరలిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై ఆర్టీలు వేసి ఆయన గూడపుటాన్ని బయటకు తీస్తున్నారట కలమట. ఇక వారు చేసినటువంటి అరాచకాలు ఆపకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీశాయి. మరోవైపు ఎమ్మెల్యే గోవిందరావుకు మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు ఉన్నాయంటూ నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో పాతపట్నంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని కలమట భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అచ్చెన్న, గోవిందరాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన జెండా మారుస్తారని, పాతగూటికి వెళ్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నేతల తీరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమస్యకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేకుంటే రానున్న ఎన్నికలపై దీని ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇష్యూని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.